కాంగ్రెస్ను వీడుతున్న 25న పార్టీకి రాజీనామా జీవన్ రెడ్డి. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ, గత ఏడాది ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగిసిపోయింది ఆయనది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తొలి నాళ్ళలో నుంచి కూడా 2-3 నెలల తర్వాత నుంచి కూడా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసింది. ఆయన క్యాడర్ను పట్టించుకోవట్లేదు, ఆయన అనుసరులు పై దాడులు జరుగుతున్నాయి, ఒకరు హత్యకు గురయ్యారు. ఇవన్నీ కూడా జీవన్ రెడ్డిని మనస్తాపానికి గురి చేసిన ఘటనలని ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి మరి వరుసగా సమావేశాలు పెట్టి జగిత్యాల సెగ్మెంట్కు సంబంధించి ఆయన చాలా అసంతృప్తితో ఉంటూ క్యాడర్ను పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వట్లేదని చెప్తూ ప్రస్తుతం ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ నన్ను పట్టించుకోవట్లేదని కూడా ఆయన తనను పట్టించుకోకపోయినా పర్లేదు, క్యాడర్నైనా గుర్తించాలని చెప్పి ఎవరైతే డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారో జగిత్యాలలో ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు ఆయన. 10 మంది ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళిన వాళ్ళు, అందులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఒకరు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ జీవన్ రెడ్డి అప్పుడు కూడా బగ్గుమన్నారు, ఎలా తీసుకుంటారు పార్టీలోకి, క్యాడర్ జీలిపోతుంది, అలా ఎలా తీసుకుంటారు, నా వర్గానికి ఏం సమాధానం చెప్పాలని చాలా సందర్భాల్లో తన క్యాడర్ కోసం ఆయన నిలబడ్డారు. తన అనుచరులపై దాడులు జరిగితే అండగా నిలబడ్డారు, ప్రశ్నించారు. 2 ఏళ్లుగా ఇవన్నీ చేస్తూ వస్తున్న జీవన్ రెడ్డి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన వర్గానికి సంబంధించిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వలేదు. ఎవరైతే నిజాయితీగా కాంగ్రెస్ కోసం పోరాడుతూ ఏళ్లుగా పార్టీ కోసం సేవలు అందిస్తున్న వ్యక్తులకు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించిన వ్యక్తులు టికెట్ ఇచ్చారు. పార్టీలో అంటే ఒక పార్టీ టికెట్ మీద గెలిచి తర్వాత పార్టీలోకి వచ్చి పార్టీ ప్రభుత్వం ఉన్న పార్టీలోకి చేరిన వ్యక్తిని అంత గౌరవం ఇస్తూ ఆయనకు అంత అధికారం ఇవ్వడం ఎందుకు? ఏళ్ళుగా పనిచేస్తున్న పార్టీకి పనిచేస్తున్న క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఇన్నేళ్ళుగా సేవలు అందిస్తే నా అనుచరులకు ఏం సమాధానం చెప్పుకోవాలని చెప్తూ జీవన్ రెడ్డి గతంలో కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వం మీదే, సొంత పార్టీ మీదే మండిపడ్డ పరిస్థితి. అటువంటి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మొన్న మంత్రులు శ్రీధర్ బాబు వీళ్ళంతా వెళ్ళినప్పటికీ కూడా, మంత్రులు కాంగ్రెస్ పెద్దలు వెళ్ళినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ససేమీరా అని చెప్పారు. అంటే పార్టీని వీడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడి తీరుతాను, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదు, పార్టీని వీడుతున్నానని చెప్పారు. నిన్న మరో కామెంట్ కూడా చేశారు. 25న, ఈ నెల 25న అంటే మరో 2-3 రోజుల్లో ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. పార్టీకి చేరి ఆయన బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. 25న ఆయన డిసిషన్ వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి ఉన్న 2 ఏళ్లుగా అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి మొన్న మంత్రులు బుజ్జగించినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోలేదు. చర్చలు విఫలమయ్యాయి. జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చేసిన చర్చలు ఆయన పార్టీని ఖచ్చితంగా పార్టీ మారి తీరుతాను, పార్టీని వీడుతానని చెప్పి కూడా ఇన్నేళ్లుగా సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు. 25న రాజీనామా చేయబోతున్నారు. ఆయన బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కూడా బలంగా వినిపిస్తుంది. 25 వరకు వేచి చూడాలి. ఊరి బడికి ఉపకారం స్వచ్ఛందంగా